ఈరోజు నేను వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉమ్మడి జిల్లాల రాబోయే పట్టభద్ర ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా మరి ముఖ్యంగా వచ్చే నెల 6వ తారీఖు ఓటు నమోదు గురించి 3 జిల్లాలు తిరుగుతూ మరి నిన్నటి నుండి నేను మన్గూరులో మరి అక్కడికి వెళ్ళి ఈరోజు భద్రాచలం రావడం జరిగింది. నేను ములుగు, పినపాక ఆయా ప్రాంతాల్లో తిరిగిన తర్వాత మరి కొన్ని అంశాలు నా దృష్టికి రావడం జరిగింది. అందులో ముఖ్యంగా మరి 2003లో పేదరిక నిర్మూలన కోసం అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీలు అలా ఉన్న మహిళలు అభ్యున్నతి కోసం అని చెప్పి ఆనాడు వరల్డ్ బ్యాంక్ మరి భారతదేశ ప్రభుత్వం ద్వారా దాదాపు 500 కోట్ల బిలియన్ డాలర్స్ల అంటే దాదాపు 55,000 కోట్లకు పైగా ఆ లెక్క వేసుకుంటే ఆ రోజులలో పేదరిక నిర్మూలన కోసం ఇక్కడ ఫండింగ్ చేయడం జరిగింది. మరి అవి మెయిన్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం, బిల్డింగ్స్ కోసం, ట్రైనింగ్స్ కోసం మరియు వాళ్ళ లోన్ల రూపంగా వాళ్ళు తీసుకొని డెవలప్ కావాలనే ఉద్దేశంతో ఆ రోజు ఇస్తే మరి దాన్ని 2010లో స్త్రీ నిధి మండల ఉన్నటువంటి ఆ పైసలు మొత్తం వీళ్ళు ఆధీనంలో తీసుకోవాలనే ఉద్దేశంతో ఒక కొత్త స్టార్ట్ చేసింది. మరి దీనికి ఇప్పుడు ఈ 10 సంవత్సరాల నుండి ముఖ్యంగా ఇక్కడ శ్రీనిధి ఈయన ఎండి, ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీ. భారత ప్రభుత్వానికి ఇందులో లొసుగులు జరుగుతున్నాయి. ఇవన్నీ రికార్డ్స్, ఇవి రిలీజ్ అయిన రికార్డ్స్. ఎప్పుడెప్పుడు రెండవ విడతలో కూడా 2014లో తెలంగాణ ముఖ్యమంత్రి గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా 276 కోట్ల రూపాయలు వచ్చింది. ఈరోజు వీళ్ళు ఏం చేస్తారంటే ముఖ్యంగా ఇలా జరుగుతున్న స్కామ్ ఏంటంటే మండలంలో ఎక్కడ మీటింగ్లు పెట్టాలి, ఆ మీటింగ్ వీళ్ళంతా రావాలి. వాళ్ళు రోజు పని చేసుకుంటారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలు అంటే రోజు వాళ్ళు ఏదో ఒక పనికి పోతారు. వాళ్ళకి చెప్పకుండా వీళ్ళు మీటింగ్ పెట్టిందని, ఆ మీటింగ్ వాళ్ళు రాలేదని ఒక గ్రేడింగ్ దుకాణం పెట్టింది. ఏ గ్రేడు, బి గ్రేడు, సి గ్రేడు, డి గ్రేడు, ఈ గ్రేడు అన్ని గ్రేడ్లు పెట్టి వీళ్ళు మీటింగ్లోకి వస్తలేదు కాబట్టి వీళ్ళ పైసలు ఇస్తలేము అని చెప్తారు. మరి ఆ పైసలతో ఏం చేస్తున్నారు అంటే ఈ మహానుభావుడు ఏం చేసిందంటే 40,000 ట్యాబులు కొంటాడు, 10,000 ల్యాప్టాప్లు కొంటాడు, దాదాపు 50 కోట్ల రూపాయలతో 100 కోట్ల రూపాయల నుంచి వెచ్చించాడు. 7 లక్షల సిమ్ కార్డు తీసుకున్నాడు సార్. 7 లక్షల సిమ్ కార్డు తీసుకొని మేము పేదోళ్ళు మొత్తం పంచినా అక్కడ పేదోళ్ళు అభివృద్ధి చెందుతారు. ఈ రోజు నేను నిన్నటికెళ్ళి ములుగు ఆ ప్రాంతాలన్నీ తిరిగి చూస్తే ఎక్కడ కూడా లేవు. ఇందాక పాలిటెక్నిక్ కాలేజీకి పోయినా ఇక్కడ కూడా పాలిటెక్నిక్ కాలేజీ పోతే కథ తెలుస్తుంది కావచ్చు. ఎస్సీ, ఎస్టీ సప్లై నిధులతోని విద్యార్థులకు ఉచితంగా ల్యాప్టాప్లు కొనియమంటే 18,000 రూపాయల నవీన్ మిత్తల్ గారు పెద్దలు ఈ రోజు ఉన్న స్కామ్లకు దాత. కొంతమంది 10 స్కాములలో టాప్ 10 మంది ఉంటే అందులో నవీన్ మిత్తల్ అనేటోడు ఒకడు. అందులో 18,000 రూపాయల ల్యాప్టాప్ 36,000 రూపాయలు వేసి ఒక్కొక్క కాలేజీకి 100 ల్యాప్టాప్లు మినిమం కొన్నామని చెప్పేసి అలా ఎస్సీ, ఎస్టీ పైసలు మొత్తం తినేసారు. ఈ దినాన తెలంగాణ ఆత్మగౌరవం కోసం ఆర్థికంగా, సామాజికంగా అన్ని పోటీ ప్రపంచంతో ముందుకు జరగాలన్న ఉద్దేశంతో ఆనాడు వరల్డ్ బ్యాంక్ కానీ లేకుంటే తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వచ్చినటువంటి ఎస్సీ, ఎస్టీ సప్లై నిధులతో ఈ వర్గాల అభ్యున్నతి కోసం పనిచేస్తూ ఉంటే ఈరోజు ఇన్ని నిధులు మింగలికి మళ్ళీ ఎవరు ఉంటారంటే మొత్తం రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉంటారు. ఈయన రిటైర్డ్ అయిపోయి 10 సంవత్సరాలు అయింది. సిగ్గు లేకుండా కుర్చీలో కూర్చుంటారు. అనేక 5,400 కోట్ల రూపాయలు శ్రీనిధి ఫండ్స్ ఉంటాయి. ఈయన మీద కంప్లైంట్ వచ్చినాక ఈయన బంగారు బాధ లెక్క దొరుకుతాయి. ఈయన పేరు సందీప్ సుల్తానియా, ఐఏఎస్ ఆఫీసర్, ప్రిన్సిపల్ సెక్రటరీ. ఆ ఫిర్యాదు మూచేయడానికి ప్రతిసారి 5 కోట్లు 10 కోట్లు ఇష్టం వచ్చినట్టుగా తీసుకుంటాడు. ఇదంతా బిహారీ బ్యాచ్ ఒకటి తెలంగాణ మీద పడ్డారు. బిహారీ ఐఏఎస్ ఆఫీసర్ తెలంగాణ మీద పడ్డారు. మొత్తం ఇంత దోసుకుంటే ఇళ్ళను దోసుకోవాలి, లేకుంటే తెలంగాణ ప్రజల ఖజానా దోసుకోవాలి. ఈ విధంగా వీళ్ళు కంప్లీట్గా తింటా ఉంటే ఈ రోజు నేను అక్కడ ప్రాంతాల్లో లోపడిపోయి వస్తే ఎక్కడ కూడా మాకు ఏ పథకం అందలేదు, ఇప్పటి వరకు మాకు ఏం కూడా రాలేదని. మరి ఇవన్నీ ఎక్కడికి పోతుంది? కొన్ని జీతాలు బాగా ఇస్తున్నారంటే జీతాలు కూడా ఇస్తలేవు. సర్పులో పనిచేసే వాళ్ళకు, గ్రామీణ శ్రీనిధిలో పనిచేసే వాళ్ళకు, గ్రామ లెవెల్లో పనిచేసే వాళ్ళందరికీ వాళ్ళకు 5,000, 6,000, 10,000 అంత మించి వాళ్ళ జీతాలు కూడా పోతలేవు. సీఈసీలో పోతే వాళ్ళకు 20,000, 30,000 అంతకంటే పై మండల లెవెల్ అధికారులకి ఈరోజు ఇస్తున్నారు. అంటే
అంటే ఇంత దోపిడీ చేయడానికి పేదోళ్ళకు ఇది అందుకనే నేను పేదోళ్ళ పథకాలు అవినీతి అధికారులకు పెట్టింది. మరి ఈ దొర ఎవరంటే ఈ దొర పేరు విద్యాసాగర్ రెడ్డి గారు, ఈయన పేరు విద్యాసాగర్ రెడ్డి. వీళ్ళు అన్నెవరు అంటే చంద్రశేఖర్ రెడ్డి గారు. ప్రస్తుతం మొన్ననే సీఎం ముఖ్యమంత్రి గారి పేషీలో ఉంటారు. ఈ దొంగలకు ఏం కాకుండా కావాలి ఆయనకి దొంగలకు సద్దులు కట్టడానికి ఉన్నటువంటి వ్యక్తులు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా 33 సంవత్సరాలు ఏ పార్టీ మారకుండా ఒకటే పార్టీలో ఉన్న నికాసైన నాయకుడిగా ప్రజల పక్షాన నిలబడి ఈరోజు మరి పేద బడుగు బలహీన మహిళలకు చెందాల్సిన పైసలు సర్పు ద్వారా కానీ శ్రీనిధి ద్వారా కానీ ఇంకా వేరే గ్రూపుల ద్వారా కానీ వాళ్ళకి చెందాల్సిన పైసలు మీరు పేదరిక నిర్మూలన కోసం ప్రవేశపెట్టినటువంటి ఈ పథకాలు. వరల్డ్ బ్యాంక్ భారతదేశంలో పేదోళ్ళు ఎక్కువ ఉన్నారని చెప్పేసి వాళ్ళ పెట్టిన పథకాలు అలా అత్యధికంగా తెలంగాణకు ఆ రోజు ప్రభుత్వం 500 కోట్ల మిలియన్ డాలర్స్ ఈ రోజు ఎక్కడికి పోయినాయి. వీళ్ళ కార్లు కానీ మీరు సరఫరాలు పోయి అధికారులు ఏసీ రూమ్లలో ఏసీ కార్లలో వాళ్ళ పిల్లల కార్లు వాళ్ళ పిల్లల కార్లు వాళ్ళ స్కూళ్ళలో దింపడి కార్లు ఇవన్నీ పేదోళ్ళు ఈ పేదోళ్ళు. కాబట్టి ఇప్పుడు నేను గ్రామీణ ప్రాంతాలలో లోపల ఖండాలలో గుడాలలో పోయి చూసిన తర్వాత ఇంకా బతుకుమాల ఎన్ని పైసలు వచ్చినా కానీ ఇన్ని పథకాలు వచ్చినా కానీ ఇంకా బతుకుమారలే అంటే ఇటువంటి దుర్మార్గం చేయబట్టి అని చెప్పి రాత్రి నేను మనుగురులో ఫ్లెక్స్ తయారు చేసి పొద్దుగాల ఇక్కడ ఉన్న ట్రైబల్స్ మొత్తం వాళ్ళందరికీ కూడా మీకు జరుగుతున్న వాస్తవాలు తెలియాలని పెట్టి అసలు ఏ గ్రేడ్ అనేది వరల్డ్ బ్యాంక్ ఏమైనా గైడ్లైన్స్ పెట్టిందా గ్రేడింగ్ పెట్టమని, లేకుంటే భారతదేశ ప్రభుత్వం ఏ గ్రేడ్ బి గ్రేడ్ పెట్టమని వాళ్ళు చెప్పిండ్రా? ఈ రోజు వాళ్ళు మీటింగ్ పెట్టుకోమంటే వాళ్ళు కూలికి పోయేటోళ్ళు ఒక రోజు పని వదిలేసుకొని ఏ విధంగా వస్తారు? వాళ్ళు ఎక్కడైనా రారు, వాళ్ళ డబ్బులు మొత్తం మేము కొల్లగొట్టాలి కాజేయాలనే ఉద్దేశంతో వీళ్ళు ఈ విధంగా పేద ప్రజలను బడుగు బలహీన వర్గాల ప్రజలను మహిళలను ఈ విధంగా మోసం చేస్తుంది అనేది తెలంగాణ ప్రజల యావత్ తెలంగాణ ప్రజలు ఉన్న మహిళలకు ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలకు వాళ్ళ గమనంలోకి తీసుకుపోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ భద్రాచలం ప్రెస్ క్లబ్లో ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అంత రిటైర్ అయిన వాళ్ళే ఎందుకంటే వీళ్ళు వెళ్ళి దొంగతనాలు చేస్తే తీసేస్తే బయటకు వెళ్ళిపోతాం. ఈరోజు కాళేశ్వరం గారు కట్టింది రిటైర్ అయిన దొంగలే. అర్థమైందా? వీళ్ళందరూ పెట్టుకునేది ఎందుకంటే అంటే మీకేం పని? మా బతుకు మేము బతుకున్నాం కదా, బహుజనులకు వాళ్ళ బతికిన వాళ్ళు తెలుస్తుంది కదా, వాళ్ళు చూసుకుంటారు. కానీ మీ పెత్తనం ఎందుకు బోడి పెత్తనం మీరు ఏం మీకు అనుకుంటారు? ఈ రోజు సీతక్క గారు ఈ శాఖను మొత్తం మంత్రిగా చూస్తున్నారు. మీరు ఈ రోజు మీ తండాలు తిరిగారు, మీ తలలో బియ్యం పెట్టుకొని నీళ్లు పెట్టుకొని ఇంటికి పోయారు, గుణాలు ఇచ్చారు. అవన్నీ వాళ్ళ హక్కులు వాళ్ళకి ఇచ్చిపోవడం అనేది ఇంపార్టెంట్. వాళ్ళ హక్కులు వాళ్ళకి కల్పించడం అనేది ఇంపార్టెంట్. ఈ రిటైర్మెంట్ ఎంప్లాయీస్ కూడా మీకు బహుజనులకు ఈ నిధులు వాళ్ళకి అప్పచెప్పుండ్రి, కరెక్ట్ ఎక్కడ చేరాలో అక్కడ చేరుతాయని చెప్పేసి మరొకసారి సీతక్క గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా. వీళ్ళ ముందు కూడా మీకుండ్రి, వీళ్ళ జాగ్రత్తల నౌకలు లేకుండా ఉన్నోళ్ళ నౌకలు 3,50,000 రూపాయలు అవసరం వీళ్ళకి ఇచ్చుడు. రిటైర్మెంట్ ఎంప్లాయీస్ ఆ సరుకులకి వెళ్ళి ఇళ్ళకెళ్ళి అందరినీ తీసేసి మీరు రెగ్యులర్ ఉన్న ఐఏఎస్ ఆఫీసర్లను పెట్టారు. 5,400 కోట్ల రూపాయలు రిటైర్ ఎంప్లాయీస్ పెడతారు. ఎవరన్నా తలకాయనోడు పెడతారు? ఎవరన్నా ఎందుకు అడుగుతలేరు? ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలు వీళ్ళంతా బీసీ ఎమ్మెల్యేలు ఎందుకు అడుగుతలేరు? ఈరోజు గలమెత్తాల్సిన అవసరం ఉన్నది. నేను కాంగ్రెస్ పార్టీనే, కానీ ప్రజల పక్షం నిలబడాలని కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ చెప్పింది. ఐడియాలజీ ప్రకారం నేను ఈరోజు మాట్లాడాలి. థ్యాంక్ యూ.